వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది ఇచ్చే ఇఫ్తార్ దావత్ను విజయవాడలో ఇచ్చారు. అయితే ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా మీరు అందరూ భావించవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఇఫ్తార్ సందర్భంగా స్థానిక లబ్బిపేటలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా ఆ ప్రాంతం నుండి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతాయని చెప్పి కూడాను నేను ఆ ప్రాంతంలో ఉండటం జరిగింది. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా కార్యక్రమంకి వస్తున్నప్పుడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురామ్తో పాటు పార్టీకి చెందిన వారందరూ కూడాను ఆయన కార్యక్రమ ఏర్పాట్లన్నీ చేస్తారు. అయితే ఈ విజయవాడకు సంబంధించి కూడాను పెద్ద ఎత్తున అంత ముందు రోజు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సుమారు ఆ కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగినాయి, ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్కి వస్తే ఏ విధంగా జరుగుతుందని చెప్పి కూడా విజయవాడలో ఒక టాక్ అనేది నడిచింది. ఈ నేపథ్యంలో విజయవాడ నడిబొడ్డున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తారు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఏదైతే రాయలసీమకు చెందిన కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేత మక్బూల్తో పాటు అటు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన అంజాద్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ తదితరులందరూ కూడాను సమిష్టిగా కృషి చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారనేది అందరూ తెలిసిన విషయమే. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వహణ మొత్తం కూడాను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురామ్ నిర్వహిస్తున్నప్పుడు మధ్యాహ్నం 3 గంటలకి విజయవాడలో భారీ వర్షం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నాయకులందరిలో కూడాను టెన్షన్ అనేది కొద్దిగా క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ టెన్షన్ని వదిలిస్తూ కూడాను దేవుడు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశాడని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడాను ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రోగ్రాము సుమారు ఎస్ఎస్ కన్వెన్షన్ సంబంధించి ఏర్పాట్ల విషయంలో స్థానికంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఏదైతే విజయవాడలో 2 సంవత్సరాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కమ్యూనిటీ ప్రోగ్రాంకి ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తుంటే దానికి సంబంధించి ఆడిటోరియం ఇవ్వడానికి చాలామంది ఆలోచిస్తారు. కానీ స్థానికంగా ఉన్న ఎవరైతే అవినాష్ కావచ్చు, తలసిల రఘురామ్ తదితరులందరూ కూడాను విజయవాడ నడిబొడ్డున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించిన నేపథ్యంలో రఘురామ్ గారు ప్రత్యేక ఎస్ఎస్ కన్వెన్షన్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి కార్యక్రమం అక్కడ ఫిక్స్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యక్రమం జరిగేటప్పుడు కూడా అందరు టెన్షన్ క్రియేట్ అయ్యారు. ఒక పెద్ద హాలు విజయవాడ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుందని చెప్పి కూడాను అందరిలో కూడా ఒక టెన్షన్ అనేది ఆ రోజు చూస్తాం జరిగింది. ప్రత్యేకించి ఒక పక్కన వర్షం రావటం, సాయంత్రం ఖచ్చితంగా ఇఫ్తార్ దానికి ఒక సమయం ఉంటుంది. ఖచ్చితంగా 6 గంటల 15 నిమిషాలకి ప్రతి ఒక్క ముస్లిం కూడాను ఇఫ్తార్లో పాల్గొని తన ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ మొదలైంది. 3 నుంచి కూడా పబ్లిక్ క్రౌడ్ చాలా తక్కువగా ఉందనే ఫీలింగ్ అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి ఈ కార్యక్రమం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న తలసిల రఘురాము విపరీతమంగా స్థానికంగా ఉన్న నేతలతో మాట్లాడటం, ప్రోగ్రాంకి సంబంధించిన అప్డేట్స్ అని తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఉన్న ఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మైనార్టీలు ఏ విధంగా ప్రేమను చూపుతారనేది కూడాను ఇఫ్తార్ అనేది ఒక సాక్ష్యం అని చెప్పొచ్చు. అంటే ఇఫ్తార్ జరిగిపోయి చాలా రోజులైంది, ప్రత్యేకంగా దీనికి వీడియో ఎందుకు చేయాలి అని కూడా మీలాంటి వాళ్ళు భావించవచ్చు. అయితే ఇఫ్తార్కి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే 60 సంవత్సరాల వృద్ధుల నుంచి ప్రత్యేకించి ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున క్రౌడ్లో సీఎం జగన్ అంటూ కూడా నినాదాలు చేస్తూ పవిత్ర ఉపవాసంలో కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడం, మరోపక్కన ప్రకృతి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కలిసి వచ్చే అంశం. వాళ్ళు ఏదైనా మంచి కార్యక్రమం మొదలెడుతుంటే దానికి వర్షం కూడా తోడు రావటం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం అనేది మనం చాలా సందర్భాల్లో కూడా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో విజయవాడ లబ్బిపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. సుమారు ఆ రోజు క్రౌడ్ అంచనా వేస్తే సుమారు 5 నుంచి 6 వేల మంది వరకు కూడాను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గారు నిర్వహించిన ఇఫ్తార్లో పాల్గొన్నారు. అంటే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక విజయవాడ నడుబొడ్డున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ విధంగా ఒక భారీ ఎత్తున జన సమూహంతో కూడిన ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలంటే చాలామందికి చాలా గుండె ధైర్యం ఉండాలి. ఈ గుండె ధైర్యం అనేది ఒక వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.